జనవరి 12వ తేదీన 'డాకు మహారాజ్' అయితే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా గూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకైతే శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 'డాకు మహారాజ్‌కి' సంబంధించినంత వరకు 'డాకు మహారాజ్‌లో' బాలయ్య చేసినటువంటి హీరోయిజం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ఫోకస్ అవుతుందనే చెప్పవచ్చు. అయితే ఈసారి అమెరికాలో ఎన్ని స్క్రీన్స్‌లో విడుదలవుతోంది? ఎంత టార్గెట్‌తోని ఈ సినిమా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అమెరికా మార్కెట్ వరకు వచ్చినట్లయితే ముఖ్యంగా డల్లాస్‌తో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ అదేవిధంగా చికాగో కావచ్చు, అట్లాంటా కావచ్చు ఇలా తెలుగువారు ఎక్కువగా ఉండే దాదాపు 30 రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా పెద్ద ఎత్తున భారీగా రిలీజ్ చేస్తున్నట్టయితే తెలుస్తోంది. అయితే ఈసారి బాలయ్య సినిమా దాదాపు $4,000,000 టార్గెట్‌తోనైతే విడుదలవుతున్నట్టయితే తెలుస్తుంది. 4,000,000 డాలర్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అంతకన్నా ముందు ఈ సినిమా దాదాపు 500,000 ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్‌కి ముందే బుకింగ్స్ అందుకున్నట్టయితే తెలుస్తుంది. $500,000 అంటే దాదాపు $5,00,000 వరకు అయితే వచ్చినట్టయితే తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే బాలయ్య ఊపు ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటికే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జరుపుకున్న నేపథ్యంలో సినిమాకు పెద్ద ఎత్తునైతే బజ్ వచ్చినట్టు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ మేరకు చూసినట్లయితే ఈ సినిమా ఈసారి అమెరికాలో పెద్ద హిట్ అయితే మాత్రం అటు ఆస్ట్రేలియాలో కావచ్చు, యూకేలో కావచ్చు, జర్మనీ కావచ్చు, అదేవిధంగా గల్ఫ్ ప్రాంతాల్లో కావచ్చు, ఇలా ఓవర్‌సీస్‌లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అయితే దాదాపు $10,000,000 అయితే వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. అదే గనక నిజం జరిగినట్లయితే మాత్రం ఒక రికార్డ్ సృష్టించిందని చెప్పవచ్చు బాలయ్య సినిమాల్లో 'డాకు మహారాజ్'. ఇక ఇండియా పరంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు 1000 థియేటర్లకు పైగా ఉన్న థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు మనం చూడొచ్చు. రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది ఈ సినిమా. మొత్తంగా చూసుకున్నట్లయితే 'డాకు మహారాజు' బాలయ్య కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.